రైట్, బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఇక తమిళనాడు రాజకీయాలకు సంబంధించి విజయ్ ఏం జరగబోతుంది అనేది మాట్లాడుకుందాం. విజయ్ కు పవర్ ముళ్ళ కిరీటం కాబోతుందా? అధికారానికి ఎవరి సపోర్ట్ తీసుకోబోతున్నారు? కాంగ్రెస్ నమ్మదగిన భాగస్వామి కాబోతుందా? పొత్తు మూన్నాళ్ల ముచ్చటగా మిగిలిపోతుందా? కాంగ్రెస్ ను ఎందుకు విజయ్ నమ్ముతున్నారు? డిఎంకే ఏడిఎంకేలను ఎందుకు దూరం పెట్టుకుంటున్నారు? కేంద్రంలో ఎన్డీఏను తట్టుకోగలుగుతారా? ఎన్డీఏ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందనుకోవాలా? విజయ్ కు పవర్ ఏంటి అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే అదృష్టమా ముళ్ళ కిరీటమా అంటే రకరకాల పరిణామాలు వినిపిస్తున్నాయి. కొంతమంది విజయ్కి ఇది ముళ్ళ కిరీటమే అంటున్నారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన విజయ్కి అంతా కూడా కొత్తే. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం అయితే లేదు. ఇది ఒక పెద్ద సమస్య అనుకుంటే దశాబ్దాల కాలం పాటు ఉన్న పార్టీలను, రెండు పార్టీలను కూడా చిత్తు చేసి విజయం సాధించారంటే రాజకీయ వ్యూహాలను ఖచ్చితంగా అమలు చేశారు. అప్పుడు ఆయనకు అధికారం సంబంధించి ఎటువంటి బలము లేదు. కానీ ఈ రోజు ఒక రకంగా అధికార యంత్రాంగం చేతుల్లో ఉంటుంది. సో సలహాదారులు ఉంటారు. ఆ సలహాలతో తమిళనాడు భవిష్యత్తును మార్చబోతున్నారా? ఏం జరగబోతుంది? అందులోనూ యువకుడు సరైన నిర్ణయాలను డైనమిక్ గా తీసుకోగలుగుతారా? విజయ్ చరిష్మాపైనే మిగతా ఎమ్మెల్యేలు కూడా ఆధారపడి గెలిచారు. వాళ్ళందరిలో కూడా చాలా కొత్త వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ప్రజా సమస్యలను లేవనెత్తగలరా? ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కోగలరా? డిఎంకే, అన్నా డిఎంకే వంటి పార్టీలను ఎదుర్కోవడం, పరిపాలనలో తన్ను తాను నిరూపించుకోవటం, ఇవన్నీ కూడా విజయ్కు కత్తి మీద సాములాగే మారబోతున్నాయా? చూద్దాం. అధికారానికి ఎవరి సపోర్ట్ తీసుకోబోతున్నారు? ముందుగా మ్యాజిక్ ఫిగర్ కు చేరుకోకపోవటం ఒక రకంగా కాస్త అసహనమే. అయినప్పటికీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్తో ఫోన్లో మాట్లాడారు విజయ్. ఏం జరగబోతోంది? కాంగ్రెస్ మద్దతు ఇచ్చే అవకాశం ఉందా? మరో పార్టీ పీఎంకే మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. లెఫ్ట్ పార్టీలు కూడా టీవీకేతో చర్చలు అయితే జరుపుతున్నాయి. అండ్ గవర్నర్ దగ్గరికి వెళ్ళారు. గవర్నర్ దగ్గరికి వెళ్ళడానికి ఆయన అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ నమ్మదగిందేనా? ఏం జరగబోతుంది అంటే ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఒక నమ్మకమైన భాగస్వామిగానే ఉండబోతుంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ను జనం అంతగా నమ్మే పరిస్థితులు లేవంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. అలాంటి సమయంలో కాంగ్రెస్ తో దోస్తానా చేయడం కొంత ఇబ్బందికరమైన అటు కాంగ్రెస్ కు ఇటు విజయ్ కు కూడా ఇప్పుడు తప్పని పరిస్థితి అంటున్నారు. పొత్తు మూన్నాళ్ల ముచ్చటగా మిగులుతుందా? తమిళనాడులో మైనార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఎన్నో సవాళ్లను రేకెత్తిస్తోంది. ఎందుకంటే విజయ్ కి కాంగ్రెస్ తో పాటు పీఎంకే, లెఫ్ట్ పార్టీల మద్దతు అయితే ఉంది. ఆ బలంతో ఆయన 125కు ఎమ్మెల్యేల బలం చేరుకుంటుంది. అది అధికారానికి కావాల్సిన దానికంటే 7 సీట్లు మాత్రమే ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఒక్కరు అటు ఇటు అయినా ప్రభుత్వం కుప్పకూలే ప్రమాదం ఉంటుంది. సో ఏం చేయబోతున్నారు విజయ్? అలా జరిగితే ఆ ప్రభుత్వం మూన్నాళ్ల ముచ్చటగానే మిగులుతుందా? ఏం చేయబోతున్నారో చూద్దాం. కాంగ్రెస్ ను విజయ్ ఎందుకు నమ్ముతున్నారు, ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే విజయ్ తన టీవీకే పార్టీకి బలమైన పునాది వేయడానికి ప్లాన్ అయితే పక్కాగా అమలు చేస్తున్నారు. జాతీయ పార్టీతో చేతులు కలపడం ద్వారా తన ప్రభుత్వానికి మరింత విశ్వసనీయతను తెచ్చుకోవాలని చూస్తున్నారు విజయ్. డిఎంకే, ఏఐడిఎంకేలను ఎందుకు దూరం పెట్టారు? ఈ అంశం కూడా మనం మాట్లాడాలి. ఇదే విజయ్కు ఒక రకంగా ఎన్నికల్లో కలిసి వచ్చింది. విజయ్ డిఎంకే, ఏఐడిఎంకేతో చేతులు కలిపే అవకాశం లేదు. ఎందుకంటే డిఎంకేపై ఇప్పటికే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకునే పరిస్థితులు లేవు. ఇక ప్రధాన ప్రతిపక్షం నుంచి విమర్శలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏఐడిఎంకేతో కూడా దూరంగా ఉంటుంది. ఎందుకంటే అది భారతీయ జనతా పార్టీతో కలిపి ఎన్డీఏ కూటమిగా ఉన్నారు. ఎన్డీఏతో ద్రవిడియన్లను దూరం అవుతున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇక కేంద్రంలోని ఎన్డీఏను తట్టుకోగలుగుతారా? రాష్ట్రంలో అత్యధిక సీట్లు సాధించిన టీవీకే ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మెజార్టీ మార్కు 118కి కొంచెం దూరంలో ఆగిపోయింది. దీంతో కేంద్రంలోని ఎన్డీఏతో ఆయన సంబంధాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరం. ఇప్పుడు ఒకవేళ విజయ్ మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే కేంద్రం నుంచి నిధుల సాధన, పాలనాపరమైన అనుమతుల విషయంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందా? భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్రంతో సంబంధాలు మెరుగుపడేలా రాజకీయ చదరంగాన్ని ఆడాల్సి ఉంటుందా? చూద్దాం. ఎన్డీఏ వ్యూహాత్మకంగా ఇక్కడ అడుగులు వేస్తుందా? తమిళనాడులో ఏం జరుగుతుందనేది ఖచ్చితంగా గమనిస్తోంది. ఒకవేళ విజయ్ కాంగ్రెస్ తో కలిసి అధికారాన్ని పంచుకుంటే అవినీతి కాంగ్రెస్ తో జతకట్టారంటూ ఎదురుదాడికి దిగబోతుందా ఎన్డీఏ? అంతేకాకుండా వీలు చిక్కినప్పుడల్లా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే ఛాన్స్ ఉంటుంది. ఎన్డీఏ వ్యూహాత్మకంగా ఇక్కడ ముందుకు వెళ్ళబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. చూద్దాం ఏం జరగబోతుంది, విజయ్ ఏం చేయబోతున్నారు, ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయని ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు నుమాన్ గారు, అదేవిధంగా శంకరోళ్ళ రవికుమార్ గారు, వారితో పాటుగా మనకు మురళీ మనోహర్ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జాయిన్ అయ్యారు. సో మురళీ మనోహర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. సార్, మీ నుంచే స్టార్ట్ చేద్దాం. సో ఏంటి అసలు విజయ్కు రకరకాల రాజకీయ సమీకరణాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆయన కాస్త మ్యాజిక్ ఫిగర్ కు దూరంగా ఉండటం రకంగా ఇప్పుడు ఎటువంటి సమీకరణాలతో ముందుకు వెళ్తే బాగుంటుందన్న ఆలోచనలు కూడా చేస్తున్నారు. సో ఎలా చూస్తున్నారు మొత్తంగా ప్రభుత్వ ఏర్పాటును? విజయ్ ఏదో అబ్రప్ట్ గా వచ్చి రాజకీయాలకు వచ్చేసి లక్కీగా గెలిచాడు అనేది ఒక ఇంప్రెషన్ ఉంది, కానీ అలా కాదండి. ఆయన చాలా వ్యూహాత్మకంగానే వచ్చాడు. మనం అనుకున్నంత అమాయకంగా ఏదో సినిమా ఫీల్డ్ నుంచి వచ్చాడు, సక్సెస్ అవుతాడో లేదో అని ఇలాంటివి ఆలోచిస్తున్నారు. పైగా ఎగ్జిట్ పోల్స్ అన్నిటినీ
ఇచ్చేసేసి అనుకోకుండా వచ్చాను. నో నో, అసలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడంలో తప్పు చేశాయి కానీ విజయ్ తప్పు చేయలేదు. అలాగే విజయ్ని ఎవరైతే గైడ్ చేస్తున్నారో వాళ్ళేం తప్పు చేయలేదు. యా ప్రజలు కూడా ఏం తప్పు చేయలేదు. ప్రజలు కూడా చాలా క్లియర్ గా ఉన్నారు. డిఎంకే, అన్నా డిఎంకే, ద్రవిడ్ పాలిటిక్స్ ను పక్కకు నెట్టేయాలి. కొత్త నేను మురళీ రాజకీయాన్ని మనోహర్ గారు ఆహ్వానించాలి. మీరు మాట్లాడుతున్నట్టుగా 17 ఏళ్ల నుంచి ప్లానింగ్ ఉంది ఖచ్చితంగా చెప్పాలంటే విజయ్కి. తన అభిమాన సంఘాల ద్వారా ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేశారు. అండ్ ఇక్కడ ఇంకొక అంశం కూడా మాట్లాడుకోవాలి సార్ మనం. ఏఐడిఎంకేకు మద్దతు ఇచ్చారు తన అభిమానులతో కలిపి. అండ్ ఒకసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళ అభిమానులు పోటీ చేసినప్పుడే ఆయన రాజకీయంగా ఎంత బలంగా ఉన్నారనేది కూడా చెక్ చేసుకున్నారు. మీరు చెప్తున్నట్టుగా ఆయన చాలా రాజకీయ సమీకరణాలతోనే ముందుకు సాగారు. ప్లీజ్ కంటిన్యూ సార్. అదే పాయింట్ నేను చెప్తున్నా. 2009లోనే ఆయన తన యొక్క ఫ్యాన్ క్లబ్ ఒకటి ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్ లో కంటెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. వరకు అబ్రప్ట్ గా వచ్చి పడలేదు. సినిమాలో కూడా తనను ప్రొజెక్ట్ చేసుకున్నాడు. రాబోయే ఒక నాయకుడిగా ప్రొజెక్ట్ చేసుకున్నారు. ఎన్టీ రామారావు మన దేశం లాంటి సినిమా తీసి ప్రజల ముందు ప్రొజెక్ట్ చేశారు. ఎట్లయితే చేశారో ఈయన కూడా చేశారు. అలాగే టైం అనేది చాలా ఇంపార్టెంట్ రాజకీయాల్లో. ఏ టైంలో రామారావు వచ్చారని మన అందరికీ తెలుసు. బాగా అవమానాలు పాలవుతున్నటువంటి ముఖ్యమంత్రులు తెలంగాణలో, ముఖ్యంగా అధిష్టానం నుంచి కవర్లో పోస్టులు వచ్చేటివి ముఖ్యమంత్రి ఎవరైతే ఇదంతా అవమానంగా చూయించి ఆత్మగౌరవం తెలుగు వాళ్ళు ఎలా అయితే వచ్చారో, అలాగే డిఎంకే పూర్తిగా విసుగు చెంది ప్రజలు 10 years పాలనలో అవినీతి పాలన తట్టుకోలేని ఒక పరిస్థితిలో ముందు వచ్చి తనను తాను ప్రజెంట్ చేసుకున్నాడు. ఏఐడిఎంకే బలహీనంగా ఉంది. డిఎంకే వదిలేస్తే ఏఐడిఎంకేనే దిక్కు అక్కడ ప్రజలకు. కానీ నేనున్నాను చూడండి అని ప్రొజెక్ట్ చేసుకున్నాడు. చాలా తెలివిగా చేసినటువంటి పని. 1.5 crore మంది తన ఫాలోయింగ్ క్లబ్ ఉంది. ఇది ఆయన నేపథ్యం కనుక ఇప్పుడు కూడా అబ్రప్ట్ గా వెళ్ళేసి ఎవరితో ఒకరిది అడ్డం వచ్చిన వాళ్ళతో చేతులు కలిపేసి స్లిప్ అయిపోతాడు, ప్రభుత్వం నిలబడదు, ఇలాంటివన్నీ మనం ఆలోచన చేయడం పొరపాటే అవుతుంది. విజయ్కి చక్కటి గైడెన్స్ ఉంది. తప్పకుండా తొందర పడే అవకాశం లేదు. ఆయన వాళ్ళ నాన్నగారు కాంగ్రెస్ అభిమాని కావచ్చు. ఆయన ప్రకటించాడు కాంగ్రెస్ తో వెళ్ళాలి అని అన్నాడు. అంత మాత్రాన వెళ్తాడని కూడా నేను అనుకోవడం లేదు. సో ఆయన ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే దాన్ని కేంద్రంతో నిధులు తెచ్చుకోవాలి, ఇవన్నీ కూడా ఉంటాయి కనుక సంప్రదింపులు చేస్తాడు. అలా అని చెప్పేసి కానీ ఏదో ఒకటి ఎన్డీఏ కూటమా, ఇండియా కూటమియా, ఏదో ఒక కూటమికి ఆయన వెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడే రాజకీయాలకు వచ్చాడు. ఆమ్ ఆద్మీ పార్టీ లాగా ఇద్దరితో గొడవ పడుతూ ఉండలేడు. అలాగే మమతా లాగా ఇద్దరితో గొడవ పడి నిలబడడం సాధ్యం కాదు ఆయనకు. కనుక వైజ్ డెసిషన్ తీసుకుంటాడు. ఏదో ఒక కూటమి వెంట వెళుతాడు ఆయన తప్పకుండా. అయితే ఇండియా కూటమి కావచ్చు, లేకపోతే ఎన్డీఏ కూటమి కానుకొని ఒక కూటమితో వెళ్తాడు. ప్రభుత్వాన్ని 5 ఏళ్ల కోసమే తాను పెట్టుకుంటాడు. అలాంటి దీర్ఘకాలికమైనటువంటి ఆలోచనతోనే విజయ్ ఉంటాడండి. గట్టిగా చెప్పగలను. ఆయన చూస్తున్నా, ఆయన ప్లానింగ్ చూస్తున్నా, ఇవన్నీ కూడా. అందరూ 2 సంవత్సరాల్లో పార్టీ అధికారంలోకి వచ్చిందంటున్నారు కానీ 17 సంవత్సరాల నుంచి నిరంతరం ఈ రోజు కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాడు. మీరు అన్నట్టుగా సరైన సమయం కోసం ఎదురు చూశాడు. ఆ సమయం కూడా కలిసి వచ్చింది. అంటే ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్ గా ఉంది. చాలా పర్ఫెక్ట్ గా మాట్లాడదాం సార్. ఈ అంశం గురించి మాట్లాడదాం. నుమాన్ గారు, మొత్తంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విజయ్ తో మాట్లాడారు, విషెస్ చెప్పారు. అవసరమైతే అక్కడ ఎమ్మెల్యేల మద్దతు కూడా మీరు ఇవ్వబోతున్నారు. ఇక్కడ ఇదంతా పైకి కనిపిస్తోంది, బాగుంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ ఒక నిర్ణయం తీసుకోవటంలో కాస్త వెనకపడింది, రాజకీయ వ్యూహాన్ని అమలు చేయటంలో అనేది స్పష్టంగా కనిపిస్తోంది. సో విజయ్ తో పొత్తు పెట్టుకుని ఆయన ఆఫర్ చేసినట్టు 60 సీట్లతో పొత్తుకు వెళ్ళుంటే ఈ రోజు పరిణామాలు మారిపోయాయి కదా. మొత్తంగా దక్షిణాదిపై కాంగ్రెస్ పట్టుందని నిరూపించుకునే అవకాశాన్ని కోల్పోయింది కదా కాంగ్రెస్. ఎలా చూస్తున్నారు? నో ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. సో ఏదైతే మీరు మాట్లాడుతున్నారో అంటే మేము ఆల్రెడీ మిత్రధర్మం ఉంది కాబట్టి మేము ఆల్రెడీ 2024లో డిఎంకేతో మేము ట్రావెల్ చేస్తూ వచ్చాం కాబట్టి. నుమాన్ గారు, ఇక్కడ మిత్రధర్మం ఉంది కానీ రాజకీయ వ్యూహాలను అంచనా వేయటంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇక్కడ ఒక రకంగా వైఫల్యం చెందిందన్న టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే దక్షిణాదిపై పూర్తి పట్టొచ్చేది కదా. ఇప్పుడు కూడా పట్టొచ్చిందండి, ఎక్కడికి పోలేదు. మేము 5 ఎమ్మెల్యే ఉండొచ్చు కానీ లాంటి పార్టీ బికాస్ హీ ఈవెన్ అడ్వైస్ కాంగ్రెస్ అని చెప్పేసి నేను కదండి వారే చెప్పారు. ఇప్పుడు మిత్రధర్మాన్ని పాటిస్తూ విజయ్కి పొత్తు ఇవ్వకుండా ఉండగలుగుతారా? అఫ్ కోర్స్ రైట్. ఎందుకు సాధ్యం కాదండి. ఇప్పుడు
సుస్థిరమైన పాలన అనేది అందించాలా. ఉమ్, కేరళ అండ్ తమిళనాడు ఐ యామ్ విత్ దెమ్ అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ఐ హావ్ ఎ స్పెషల్ కనెక్షన్ విత్ దీస్ 2 స్టేట్స్ అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఉమ్, ఇప్పుడు చెప్పినప్పుడు అక్కడ సుస్థిరమైన గవర్నమెంట్ ఏర్పడాలి అని అంటే వారికి కావాల్సినటువంటి సహాయం అందించాలి కదా! మరి అందించాలన్నప్పుడు వారితో ట్రావెల్ చేయడం సబబే కదా మాకు. సో 100% వి ఆర్ గోయింగ్ టు ట్రావెల్ విత్ దెమ్. దేర్ ఇస్ నో ఉమ్, డౌట్ అబౌట్ ఇట్. ఉమ్. వారు కూడా వీరికి కాల్ చేయడం, వీరు దానికి రెస్పాండ్ అవ్వడము, వీరు ఈరోజు ట్వీట్ కూడా చేశారు విజయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ నాకు కాల్ చేశారని చేసి చెప్పడం జరిగింది. నేనేం చెప్పదలుచుకుంటున్నాను అని అంటే 100% వీ విల్ బి ఇన్ అలయన్స్ విత్ టీవీకే విజయ్ అండ్ ఐ హోప్ వీ విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ గవర్నెన్స్ అని చెప్పేసి ఇద్దరు పార్టీలు డిఎంకే అన్న డిఎంకే పార్టీలకి ధీటుగా వీరు పరిపాలన అందిస్తారని చెప్పేసి. కానీ ఒకటి మాత్రం నిజమండి, ఒకటి మాత్రం నిజం, డిఎంకే గవర్నమెంట్ 11% గ్రోత్, ఎకానమిక్ గ్రోత్ వాళ్ళు గవర్నెన్స్ ఇచ్చారండి. ఉమ్, అయినా సరే ప్రజలు ఏ రకంగా అయితే కోరుకుంటారో, ప్రజలకి మన్ననలు ఎవరైతే పొందుతారో వారే అధికారంలోకి వస్తారు కాబట్టి వారు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు పెను సవాళ్ళు మాత్రం తప్పకుండా ఉంటాయండి. ఎందుకంటే వారు లేరు కాబట్టి బీజేపీ తోటి, ఇది డబుల్ ఇంజన్ సర్కార్ కాదు కాబట్టి రావాల్సినటువంటి ఫండ్స్ రావాలి కాబట్టి వీరు ఇచ్చినటువంటి హామీలు చాలా ఉన్నాయి. అంత ఈజీ హామీలు అయితే కావండి టీవీకే విజయ్ గారు ఇచ్చినటువంటి హామీలు. సో అమలు చేయడం మాత్రం చాలా కష్టంగానే ఉంటుంది. రేపు పొద్దున ట్రావెల్ చేసేటప్పుడు మనకు అర్థమవుతుంది ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటాము అని చెప్పేసి. ఉమ్. అదే రకంగా వెస్ట్ బెంగాల్లో కూడా మీరు ఇందాక అడుగుతూ ఒక ప్రశ్న అయితే అడిగారు. Yeah. నేను చెప్పాను అక్కడ మాత్రం బీజేపీకి మాత్రం చాలా కష్టంగా ఉండబోతుందండి. మీరు ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి, హర్యానా లాగానో, బీహార్ లాగానో, మహారాష్ట్ర లాగానో ఎక్కడైతే ఉద్ధవ్ ఠాకరే గారు, తేజస్వి యాదవ్ గారు ఎక్కడైతే ఓడిపోయి వారు కామై కూర్చున్నారో ఆ రకంగా ఉండదండి. మమతా బెనర్జీ is going to take the street fight. I'm going to say ముచ్చెమటలు పట్టించడం మాత్రం ఖాయమండి. Yeah, వీరికి right. మాత్రం చుక్కలు, బీజేపీ వాళ్ళకి మాత్రం చుక్కలు కనబడతాయి, మీరు చూస్తారు. Yeah. ఇది కూడా నేను చెప్తున్నానండి. Yeah, right. ఓట్ మాట్లాడదాం చోరీ, మాట్లాడదాం ఒక నిమిషం ఓట్ చోరీ అనే క్యాంపెయిన్ ఏదైతే మేము తీసుకొని వెళ్ళామో Hmm. అండర్ ది లీడర్షిప్ ఆఫ్ రాహుల్ గాంధీ గారు, దానిని క్యారీ ఫార్వర్డ్ కింద మమతా బెనర్జీ గారు తీసుకుని ముందుకు వెళితే దాంట్లో వచ్చేటువంటి యూత్ యొక్క రెస్పాన్స్ ని మీరు చూసుకుంటే ఈస్టర్న్ స్టేట్స్ ఆల్రెడీ మణిపూర్ కాలుతుందండి. Please, మీరు please చూసుకుంటే conclude. Yeah. ఈస్టర్న్ స్టేట్ నుంచి ఇలాగా మనకి ట్రావెల్ అవుతూ వచ్చేటప్పుడు చాలా కఠినమైన చర్యలు ఉంటాయండి, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉంటాయండి. మీరు చూస్తారు చూద్దాం. అట్లీస్ట్ 2 years అండి స్టేబుల్ గవర్నమెంట్ కావడానికి. ఆల్రెడీ ఈ రోజు మర్డర్స్ జరిగాయండి. మీ Please, మంచి please, పెద్దలు please, కాదండి, ఒక please, డెమోక్రటిక్ please conclude. Please conclude. వైలెంట్ చోట్ లేదండి. యా మళ్ళీ టైం ఇస్తాను. యా ఇక మనకు ఫోన్ ఇన్ లో కార్తిక్ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అందుబాటులో ఉన్నారు. కార్తిక్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. యా తమిళనాడు రాజకీయాల గురించే మాట్లాడుకుంటున్నాం మనం. తమిళనాడులో విజయ్, కాంగ్రెస్ అదేవిధంగా ఇతర పార్టీలతో పొత్తు జత కట్టబోతున్నారు. గవర్నమెంట్ ను ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి పొత్తుతో వచ్చింది. సో ఏంటి, ఏ విధమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు విజయ్? ఈ పొత్తును ఎలా హ్యాండిల్ చేయగలగబోతున్నారు? అండ్ ఇక కొద్ది రోజుల తర్వాత ఖచ్చితంగా పార్టీల్లోకి విజయ్ వైపు అటు డిఎంకే నుంచి కానీ ఇటు ఏఐడిఎంకే నుంచి కానీ చూసే నేతలు ఉన్నారా? ఆ వ్యూహాలు ఎలా ఫలించబోతున్నాయి? విజయ్ ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని పెంచుకోబోతున్నారా? ఏం జరగబోతుంది? చాలా కాలం తర్వాత తమిళనాడు రాజకీయాలు సంకీర్ణ ప్రభుత్వాలు చూస్తున్నాం. ఉమ్, గతంలో ఎవరికి అధికారం ఇచ్చినా, అది డిఎంకేకి అధికారం Yes. ఇచ్చినా, లేదా అన్నా డిఎంకేకి అధికారం ఇచ్చినా, వన్ సైడ్ కి అధికారం ఇచ్చేవారు. ఇప్పుడు ఆ రెండు పార్టీలను పక్కన పెట్టి మూడో పార్టీ విజయ్ పార్టీకి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అధికారానికి అడుగు దూరంలో పెట్టారు. యా మొత్తం 234 స్థానాల్లో 118 స్థానాలు వస్తే అధికారం, అవును. కానీ 107 స్థానాలు వచ్చాయి. అని టెక్నికల్ గా మీకు 108 కనపడుతున్నప్పుడు కూడా విజయ్ 2 చోట్ల ఉన్నాడు, ఒక చోట రాజీనామా చేయాలి. ఎస్ అప్పుడు 107 స్థానాలు ఉంటే ఇంకా 11 స్థానాలు కావాలి. అవును. ఆ 11 స్థానాలకి ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళ మద్దతు ప్రకటించారు 5 స్థానాలు. కమ్యూనిస్టులు సిపిఎం 2, సిపిఐ 2, 4, 9 అయిపోయినాయి. దినకరణ మద్దతు ప్రకటించారు, 10 అయిపోయినాయి. తర్వాత అక్కడ ముస్లిం పార్టీ వాళ్ళు మద్దతు ప్రకటించారు, 12 అయిపోయినాయి. తర్వాత అక్కడ రామ్దాస్ పార్టీ ఉంది, డిఎంకే పార్టీ, వాళ్ళు 4 స్థానాలు ఉన్నాయి, వాళ్ళు మద్దతు అంటున్నారు, వాళ్ళు 16 స్థానాలు అయిపోయినాయి వాళ్ళ మద్దతుతోటి. అయితే వీళ్ళలో ఎవరు మద్దతు తీసుకుంటారు, ఎవరు మద్దతు వద్దంటారు, అది విజయ్ చేతిలో ఉన్న ఆప్షన్. సడన్గా మద్దతు ఇచ్చే వాళ్ళు ఏదో అడుగుతుంటారుగా, మాకు మంత్రి పదవి ఇవ్వాలనో లేదా సో వాళ్ళ విషయంలో విజయ్ ఏ స్టాండ్ తీసుకుంటారు అనే దాన్ని బట్టి మొత్తానికి విజయ్ అయితే అధికారంలోకి రాబోతున్నాడు. దాంట్లో ఏం కన్ఫర్మ్ అంటే దానికి వచ్చే ఇబ్బంది ఉండదు. ఇంకొక మాట నేను విన్నాను ఏంటంటే, అన్నాడీఎంకే పార్టీ అనేది మేము పార్టీ నుంచి చీరి మరి మీకు మద్దతు ఇవ్వడానికి సిద్ధం అని చెప్పారని కూడా వింటున్నా, తెలియదు రియాక్ట్. బట్ అదే జరిగితే సంచలనం, కానీ దానికి విజయ్ అంగీకరించకపోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నాడీఎంకే పార్టీని విజయ్ తీరిస్తే అది ఒక బ్యాడ్ మార్క్ అవుతుంది.
మంచి ప్రజామంత్రితో గెలిచిన తర్వాత మరి అప్రజాస్వామిక విజయ్ ఎస్ 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 కాబట్టి చెప్పండి. ఆ నిర్ణయాలు కూడా తీసుకోవడమే అనుకుందాం. తీసుకోవాలని అనుకుందాం. ఏది ఏమైనా అసలు వీళ్ళు ఈ పార్టీ చీలికతో సంబంధం లేకుండా విజయ్ పట్టాభిషేకానికి రంగవల్లి సిద్ధం అవుతుంది. అంతవరకు మన ఫిక్స్. ఒకసారి మురళీ మనోహర్ గారి దగ్గర, మురళీ మనోహర్ గారు ఒకసారి చూస్తే, సో విజయ్ కు అధికారం రావటం ఒక ఎత్తు అయితే, ఒక రకంగా పాలనాపరంగా చాలా పరిణితి ఉండాల్సి ఉంటుంది. అందులోనూ ఇప్పుడు అక్కడ స్టాలిన్ లేకపోయినా ఉదయనిధి స్టాలిన్ ప్రతిపక్ష నేతగా ఉండబోతున్నారు. అంటే మొత్తంగా యువ రక్తం కనపడబోతోంది. తమిళనాడు అసెంబ్లీలో చాలా మంది కొత్త ఎమ్మెల్యేలు కూడా ఉండబోతున్నారు. వీళ్లతో విజయ్ ఏ విధమైన రాజకీయం చేయబోతున్నారు? అటు పరిపాలనా పరంగా చూసుకోవాల్సి ఉంటుంది, ఇటు రాజకీయ పరంగా, ఇటు ఏడీఎంకేను ఢీ కొట్టడం కూడా విజయ్కి ఒక సవాల్గానే మారబోతుంది. సో ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు? విజయ్ తన ఎమ్మెల్యేలు కూడా ఎవరు అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కారు, అందరు కూడా న్యూ ఫేసెస్ ఉన్నారు కనుక అది ఒక పెద్ద సమస్యనే అవుతుంది. స్వయంగా తనకు కూడా పాలన అనే అనుభవం లేదు. సినిమా అనుభవం వేరు, స్క్రీన్ పైన హీరోగా వెలగడం వేరు, ఇక్కడ వెలగడమే. ఇవన్నీ సమస్యలు తప్పకుండా ఆయనకు ఉన్నాయి. వీటికి తోడుగా ఖజానా ఖాళీగా ఉంది అక్కడ, కనుక ఆర్థిక స్థితి బాగులేదు. దీనికి ఇన్ అడిషన్ టు దట్ ఆయన ఇచ్చిన హామీలు 1-2 కాదు. డిఎంకే అన్నా డిఎంకేను తలదన్నే రీతిలో హామీలు ఇచ్చారు. కనుక అమ్మాయిలకు మీరు 1500 అంటే 3000 ఇస్తానన్నాడు, లేకపోతే బంగారు ఇస్తానన్నాడు పెళ్లిలో, లేకపోతే ఏవేవో చాలా శృతి మించిన హామీలు ఉన్నాయి. అవన్నీ నెరవేర్చడం కూడా కష్టసాధ్యమైనటువంటి విషయం. అయితే తమిళనాడులో ద్రవిడ అనే పదము లేకుండా ఇప్పుడు కొత్త రాజకీయం తమిళ ప్రజలు చూస్తున్నారు. ఒకటి. రెండవది, తమిళ ప్రజలు అంతా కూడా ఈయన పైన హోప్స్ ఎక్కువ పెట్టుకున్నాడు. యువకుడు ఏదైనా చేస్తాడనేటువంటి ఆశ కూడా ఎక్కువగా ఉంది. కానీ ఇన్ని సమస్యల మధ్య ఆయన ఉన్నాడు. నాకు అనిపిస్తున్నది ఏంటి, సినిమా భాషలో చెప్పాలంటే మురళీ మనోహర్ గారు, ఒక సినిమా హిట్ అయిన తర్వాత నెక్స్ట్ సినిమాకి అభిమానులు అంతకు మించి అంచనాలు పెట్టుకుంటారు. ఇప్పుడు విజయ్ విషయంలో కూడా అదే ఉంది అక్కడ తమిళనాడులో. మరి ఏం చేయబోతున్నాడో చూడాలి ఈ సినీ స్టార్. అది ఇది సినీ డైలాగే నేను చెప్తున్నాను. ఎప్పుడు వచ్చినాం అనేది ముఖ్యం కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనేది ముఖ్యం. కనుక ఇప్పుడు ఒక బుల్లెట్ దిగింది, అధికారంలోకి తాను రాబోతున్నాడు. కనుక పాలనలో కూడా ఆ విధంగా తాను రైట్ పీపుల్ ను చూజ్ చేసుకుంటే, రైట్ కాంబినేషన్స్ చూజ్ చేసుకుంటే ఆయన తప్పకుండా ఇందులో కూడా విజయం సాధిస్తాడు. మనము ఓడిపోతాడు, పడిపోతాడు, పతనం అవుతాడు అనేటువంటివి మనం ఎందుకు కనుక సక్సెస్ కావాలనే కోరుకుందాం. అండ్ ఇంకొకటి, ఐ న్యూస్ మొదటి నుంచి కూడా చెప్తోంది, సో యువ రాజకీయం రావాలి, యువ రక్తం అనేది దేశ రాజకీయాల్లో చాలా కీలకం కావాలి, జంజీ రావాలి, కుల మత ప్రాంత విభేదాలను బద్దలు కొట్టి ఒక స్వచ్ఛమైన రాజకీయం భారత ప్రజాస్వామ్యం చూడాలని ఐ న్యూస్ మొదటి నుంచి కోరుకుంటుంది. ఒక మీడియా సంస్థగా యువతకు అంత ప్రాధాన్యతనిస్తున్నాం. ఈ రోజు చర్చల్లో కానీ, క్వశ్చన్ అవర్స్ కానీ ప్రతిసారి కూడా యువకులనే ఆ విశ్లేషణకు తీసుకొస్తున్నాం. యువత ఆలోచనలను, ఆశయాలను ప్రజల ముందు ఆవిష్కరిస్తుంది ఐ న్యూస్. ఖచ్చితంగా ఆ విధంగానే మనం ముందుకు వెళ్దాం. మరొకసారి మనం నుమాన్ గారు ఉన్నారా? నుమాన్ గారు, మొత్తంగా తమిళనాడులో విజయ్ ఒక రకంగా కొత్తగా యువరక్తం కనిపిస్తుంది. ఒక దక్షిణాది రాష్ట్రాల గురించి కూడా మనం మాట్లాడుకుంటే, సో ఇక్కడ చూస్తే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు, అటు వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఉన్నారు, బలమైన యువ నాయకులు తెలంగాణకు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో చూస్తే అటు పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి అండ్ లోకేష్, అక్కడ బలమైన యువ నాయకత్వం ఉంది. ఇప్పుడు తమిళనాడుకు వచ్చేసరికి విజయ్ బలంగా కనిపిస్తున్నారు, అటు ఉదయనిధి స్టాలిన్ కూడా ప్రత్యామ్నాయంగా బలంగానే కనిపిస్తూ ఉన్నారు. సో మొత్తంగా యువ రక్తం దక్షిణాదిలో ఉరకలేస్తూ ఉంది, యువ ఎమ్మెల్యేలు వస్తున్నారు. అండ్ ఇక్కడ విజయ్ ని మనం చూస్తే చాలా మందికి రాజకీయ పరిజ్ఞానం, రాజకీయ కుటుంబ వారసత్వం లేని వాళ్ళు ఈ రోజు ఎమ్మెల్యేలుగా అడుగుపెట్టిన పరిస్థితి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ విధమైన మార్పులు రాబోతున్నాయా? రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది? మొత్తంగా జంజీ యువతరం పూర్తిగా రాజకీయాలను మార్చివేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని? దట్ ఈస్ ఎ వెరీ గుడ్, మంచి పరిణామం అండి. ఇది ఏదైతే దాకా పెద్దలు మాట్లాడారో మురళి గారు, దట్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్ ఇన్ పాలిటిక్స్. యూత్ హ్యాస్ టు బి వెల్కమ్డ్. ఎందుకంటే న్యూ ఐడియాస్ ఉంటాయండి. జనరేషన్ ఏదైతే చేంజ్ అవుతూ ఉంటుందో, కంటిన్యూస్ గా ఎవరైతే ఓల్డ్ జనరేషన్స్ వాళ్ళు చేశారో సరే వారి టైంలో వాళ్ళు చేశారు. బట్ వీ నీడ్ టు అడాప్ట్. దిస్ ఈస్ పొలిటిక్స్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఎవాల్వింగ్. యూత్ కి కూడా ఆస్పిరేషన్స్ ఉంటాయండి. దేశంలో వచ్చేసేసి పాలిటిక్స్ లో పార్టిసిపేట్ చేసి మంచి చేయాలనే ఉద్దేశంతో ఇటువంటి ప్లాట్ఫామ్స్ సర్టన్లీ హెల్ప్ చేస్తాయి. మనం చూసుకున్నటువంటి సౌత్ ఇండియాలో ప్రతి రాష్ట్రంలో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ, మేము కానివ్వండి, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు,
అటు పక్కన ఉన్నటువంటి కర్ణాటకలో సిద్ధరామయ్య గారు ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇన్ లైన్ ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ డికే శివకుమార్ గారు, హూ ఇస్ ద డెప్యూటీ చీఫ్ మినిస్టర్ దేర్. తమిళనాడు వీ హ్యావ్ విజయ్ టుడే, ఆర్ ఇట్ కుడ్ బి ఉదయనిధి స్టాలిన్ ఫర్ దట్ మ్యాటర్. నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే యూత్ విల్ బి సర్టన్లీ హ్యాపీ. ఇది ఏదైతే పరిణామం జరిగిందో దీనివల్ల చాలా సంతోషిస్తారు. అండ్ ఎవ్రీబడి షుడ్ స్టెప్ ఇన్ అండి. Yeah. యూత్ అనే వాళ్ళు అంటే ఇటువంటి సీనియర్స్ ఉండడం వల్ల చాలా యునో ఏజ్ ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ ఉండడం వల్ల 70s 80s లో ఉన్నటువంటి వారు కూడా ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల ఏమవుతుందంటే కొంచెం వాళ్ళతో జనరేషన్ గ్యాప్ ఉండడం వల్ల వారితో మమేకం కాలేకపోతారు. అదే సేమ్ ఏజ్ గ్రూప్ కానివ్వండి, సిమిలర్ ఏజ్ గ్రూప్ కానీ ఉంటే మాత్రం వారి ఐడియాస్ ని షేర్ చేసుకోవచ్చు. అండ్ వీ కెన్ గో ఇట్ ఇన్ ఏ పాజిటివ్ డైరెక్షన్ అని నేను అనుకుంటున్నాను. కార్తిక్ గారు, ఏంటి అసలు మొత్తంగా జెన్జీ దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తుంది. సో కొత్త వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతున్నారు. మొత్తంగా రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లో కూడా ఈ పరిణామాలు త్వరలో చూడబోతున్నామా? సామాన్యుడు కూడా ఒక ప్రజాప్రతినిధిగా మారబోతున్నాడా? ఏం జరగబోతుంది? ఒక రకంగా తమిళనాడు రాజకీయాలు విజయ్ సాధించిన విజయం దేశం మొత్తం రాజకీయ వ్యవస్థలో ఏ విధమైన ప్రభావాలు చూపే అవకాశం ఉందంటారు కార్తిక్ గారు? రైట్, మురళీ మనోహర్ గారు, ఫైనల్ గా ఏం చెప్తారు? జెన్జీ అనేది చాలా ప్రభావం చూపుతుంది, రాజకీయాల్లో యువత వస్తూ ఉన్నారు, ఏంటి ఏ విధమైన పరిణామాలు ఉండబోతున్నాయి దేశ రాష్ట్ర రాజకీయాల్లో? ఇట్స్ ఏ గుడ్ సైన్. మనం చెప్పాలి ఏంటంటే రాజకీయాలు శుభ్రం కావాలి అని అనుకుంటే జెన్జీ రావాలి. జెన్జీ వస్తే కొత్త తరహా ఆలోచనలు వస్తాయి కనుక బ్రేక్ చేస్తారు, కొత్త అభివృద్ధి వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది కనుక జెన్జీని వెల్కమ్ చేయాల్సిందే. అట్ ది సేమ్ టైం అనుభవం అనేది ఒకరో ఇద్దరు పెద్దలు పక్కన ఉండడం చాలా అవసరం. ముఖ్యంగా కొన్ని రోజులు విజయ్ సెటిల్ అయ్యేంత వరకు కన్నా కనీసం ఆయనకు కొంత అనుభవం వచ్చేంత వరకు కొంత అనుభవం నాకు అవసరం అని అనిపిస్తుంది. జెన్జీలో ఉమెన్ ఫోర్స్ పెద్ద ఎత్తున రావాలి. కుటుంబ రాజకీయాలు దూరం కావాలంటే జెన్జీ రావాలి. ఇప్పుడు విజయ్ తో జరుగుతున్నది కూడా అదే కనుక మన దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్య కుటుంబ రాజకీయం. తండ్రి అయ్యాడు కనుక కొడుకు తర్వాత మనమడు, ఇది ఏమాత్రం దేశానికి మంచిది కాదు అనేది నా అభిప్రాయం అండి. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మురళీ మనోహర్ గారు, నుమాన్ గారు, అదేవిధంగా కార్తిక్ గారు. సో మొత్తంగా చూస్తున్నాం దేశ రాజకీయాల్లో జెన్జీ ఎంత ప్రభావంగా పనిచేస్తుందో తమిళనాడు రాజకీయాలతో చూస్తున్నాం. మొత్తంగా దేశ రాజకీయ ముఖ చిత్రమే మారబోతుంది. ఒకవైపు జెన్జీ, మరోవైపు మహిళా లోకం గర్జించబోతుంది. దేశ రాజకీయాలు మారబోతున్నాయి. బలమైన ప్రజాస్వామ్య దేశ పునాదులు ఇంకా బలం కాబోతున్నాయి. సో దేశ యువత రాజకీయాల్లోకి వస్తూ దేశ పరిస్థితులను మార్చబోతున్నారు. సో కులం, మతం, ప్రాంత విభేదాలను పక్కన పెట్టబోతున్నారు. మొత్తంగా భారతదేశం ప్రపంచ దేశాలన్నీ కూడా చూసేలా ఒక ప్రజాస్వామ్య దేశంగా అవతరించబోతుంది. మన యువతరం ఆ దిశగా అడుగులు వేస్తుందని ఆశిద్దాం. ఇది ఇవాల్టి ప్రైమ్ టైమ్ డిబేట్. స్టే ట్యూన్.